అబద్ధాలు చెప్పే బుజ్జి పిచ్చుక. పక్షుల గ్రామంలో అది ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం. ఆకాశంలో మబ్బులు తాపేలు ఆకారంలో, కుందేల ఆకారంలో కదులుతున్నాయి. గాలి మెల్లగా వీస్తోంది. పక్షులన్నీ తమ మధ్యాహ్న భోజనం ముగించుకుని చెట్ల నీడన సేదతీరుతున్నాయి. కాని తుని పిచ్చుక ఇంట్లో మాత్రం వాతావరణం వేడిగా ఉంది. బుజ్జి పిచ్చుక ముఖం ఉబ్బించుకుని కంచం ముందు కూర్చుని, అమ్మ, మళ్ళీ బెండకాయ కూరనా? నిన్న ఆటే మొన్న ఆటే నా నాలుగు మీద చిగురొచ్చేస్తుంది. నాకు పచ్చకట్టి కూరగాయలు వద్దు. నాకు స్వీట్స్ కావాలి, పాయసం కావాలి, లేదా చిచ్చు అత్త చేసే పచ్చళ్ళు కావాలి. తుని పిచ్చుక విసుగ్గా, తినవే మొండిదానా, బెండకాయ తింటే బుర్ర పెరుగుతుంది, లెక్కలు బాగా వస్తాయి, స్వీట్స్ తింటే పొట్ట పెరుగుతుంది, ఎగరలేవు, మారు మాట్లాడకుండా తిను. నాకు బుర్రొద్దు, లెక్కలొద్దు, నాకు రుచి కావాలి. నువ్వు పెట్టకపోతే పో, నేను వెతుక్కుంటాను. బుజ్జి పిచ్చుక కోపంగా కంచం పక్కకు నెట్టేసి ధప్ ధప్మని అడుగులు వేసుకుంటూ ఎగురుకుంటూ ఇంటి నుండి బయటకొచ్చేసింది. బయటకొచ్చిన బుజ్జికి ఆకలిగా ఉంది. కాని అమ్మ మీద కోపం ఇంకా తగ్గలేదు. ఎలాగైనా ఈ రోజు ఏదో ఒక అద్భుతం జరగాలి, నాకు పోలేడు స్వీట్స్ దొరకాలి అని అనుకుంటూ ఊరి చివరున్న పాడుబడిన బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడొక పెద్ద వింత ఆకారంలో ఉన్న రాయి ఉంది. ఆ రాయి వెనుక దట్టమైన పొదలున్నాయి. బుజ్జి పిచ్చుక అలసిపోయి ఆ పొదల వెనుక దాక్కుని కూర్చుంది. అప్పుడే అక్కడికి చోటు చిలుకొచ్చాడు. చోటు నోట్లో ఒక జామ పండుంది. అది చూసి బుజ్జి నోట్లో నీళ్లూరాయి. బుజ్జి పిచ్చుక తన మనసులో, ఆ జామ పండు నాకైతే ఎంత బాగుంటుంది. ఆగండి, చోటు కాన్ని భయపెట్టి ఆ పండు లాక్కుంటాను. ఇక బుజ్జి పిచ్చుక పొదల వెనుక దాక్కుని తన గొంతు మార్చి గంభీరంగా మాట్లాడింది. బుజ్జి పిచ్చుక దొడ్డు గొంతుతో, ఎవరేది నా నిద్ర చెడగొట్టున్నది? చోటు చిలుక ఉలిక్కిపడ్డాడు. అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. చోటు చిలుక భయంగా, ఎవరదే, ఎక్కడున్నారో? నేను ఈ రాయిని, మహాశక్తివంతమైన మాట్లాడే రాయిని. నేను 1000 సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాను. ఈ రోజు నాకు మెలకు వచ్చింది, నాకు ఆకలిగా ఉంది. చోటు చిలుక కళ్ళు పెద్దవి చేసి, రాయి మాట్లాడుతుండా? అమ్మ, దయ్యం కాదు మూర్ఖుడా, నేను దేవతను. నీ చేతిలో ఉన్న ఆ జామ పండు నాకు నైవేద్యంగా ఇవ్వు, లేకపోతే నిన్ను పచ్చడి చేసి తింటాను. చోటు చిలుక భయంతో వణికిపోతూ, వద్దు స్వామి, తినకండి, ఇదిగో జామ పండు అని ఆ పండును రాయి ముందు పెట్టి, కాపాడండి, ఓయమ్మ కాపాడండి అని అరుచుకుంటూ ఊర్లోకి పరిగెత్తాడు. బుజ్జి పిచ్చుక పొదల వెనుక నుండి వచ్చి ఆ జామ పండును లొట్టలేసుకుంటూ తినింది. బుజ్జి పిచ్చుక నవ్వుకుంటూ, భలే ఐడియా, ఇది వర్కౌట్ అయింది, ఈ రోజు పండుగే. అంతలో చోటు చిలుక ఊర్లో అందర్నీ వెంటేసుకుని అక్కడికొచ్చాడు. చిచ్చుకాకి, మహిగ్రద్ద, లూసీ పావురం, కుహుబాతు, చిన్నుకాకి అందరూ వచ్చారు. బుజ్జి పిచ్చుక వెంటనే మళ్ళీ పొదల వెనుక దాక్కుంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ, యారా చోటు, నిజంగానే రాయి మాట్లాడిందా, లేక నీకు ఎండ దెబ్బ ఏమైనా తగిలిందా? నిజం తెచ్చో, నేను పెట్టిన జామ పండు మాయమైపోయింది చూడు. అందరూ చూశారు. జామ పండు నిజంగానే లేదు. మహిగ్రద్ద అనుమానంగా, ఇదేదో వింతగా ఉందే, రాయి మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదు. చిచ్చుకాకి ముందుకొచ్చి రాయిని తట్టి, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా లోపల? బుజ్జి పిచ్చుక మళ్ళీ దొడ్డు గొంతుతో, ఎవరది నా ఒంటి మీద చేతులు వేస్తున్నది, మర్యాద లేదా? అలా అందరూ ఒక్కసారిగా వెనక్కి జరిగారు. చిచ్చుకాకి వణికిపోతూ, కాని ఆశ చావక, అమ్మా, నిజంగానే మాట్లాడుతోంది, క్షమించండి స్వామి, నేను చిచ్చుకాకిని, ఈ ఊర్లో ఫేమస్ బిజినెస్ మాగ్నెట్ ని. ఎవరు తమరో? నేను కోరికలు తీర్చే కల్పవృక్ష రాయిని. ఎవరైతే నాకు మంచి ఆహారం పెట్టారో వారి కోరికలు తీరుస్తాను. కానీ ఎవరైతే నా మాట వినరో వాళ్ళని కాకులు పొడుచుకు తినేలా శపిస్తాను. చిన్నుకాకి సనుగుతూ, మేమే కాకులం కదా, మమ్మల్ని మేమే ఎలా పొడుచుకుంటాం? నార్మైరా, స్వామికి కోపం వస్తుంది. స్వామి, నాకొక కోరిక ఉంది, నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ అవ్వాలి, నా దగ్గర కోట్లుండాలి, ఏం చెయ్యాలి? బుజ్జి పిచ్చుక నవ్వాపుకుంటూ, మంచి కోరిక, కానీ దానికి నువ్వు ఒక త్యాగం చేయాలి.
ఏం త్యాగం స్వామి, నా కొడుకుని ఇవ్వమంటారా? తీసుకెళ్ళండి, వాడేలాగో దేనికి పనికిరాడు. అమ్మో! మనుషులొద్దు, కాకులు వద్దు, నాకిప్పుడు వేడి వేడి లడ్డూలు మైసూర్ పాక్ కావాలి. నువ్వు వెంటనే వెళ్ళి 1 కిలో స్వీట్స్ తెచ్చి నా ముందు పెట్టు, అప్పుడు నీకొక మంత్రం చెప్తాను. స్వీట్సా? ఇప్పుడే తెస్తాను స్వామి. చిన్న పదరా, స్వీట్ షాప్కి వెళ్దాం. లూసీ పౌరం ముందుకొచ్చి, స్వామి, మరి నేను విశ్వసుందరిని కావాలి. నా ముక్కు ఇంకా ఎర్రగా, నా ఈకలు పట్టులా మెరవాలి. ఏం చెయ్యాలి? ఓహో, నువ్వే నా లూసీ అంటే. నీ అందం గురించి విన్నానులే, కానీ నువ్వు అందంగా ఉండాలంటే ఈ రోజు నుండి వారం రోజుల పాటు స్నానం చేయకూడదు. బురదలో పొర్లాలి, అప్పుడే నీ చర్మం నికటికలాడుతోంది. ఏంటి, స్నానం చేయకూడదా? బురదలోనా? చిచి! లూసీ, నోర్మయ్యి. స్వామి చెప్తే అది మడ్ థెరపీ అయి ఉంటుంది. చెయ్యి. స్వామి, నా వ్యాపారం ఎలా ఉంటుంది? నీ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ పశులో ఉన్న డీజిల్ మొత్తం తీసి అందులో కొబ్బరి నీళ్లు పోయాలి. అప్పుడే పశు వేగంగా వెళ్తుంది. డీజిల్ బదులు కొబ్బరి నీళ్ళ? ఇంజన్ పాడవదా స్వామి? అనుమానమా? చెప్పిస్తాను చూడు. వద్దు వద్దు, ఇప్పుడే వెళ్తాను. అందరూ స్వామి మాటలు నమ్మి తమ తమ ఇళ్లకు పరిగెత్తారు. చిచ్చుకాకి స్వీట్స్ తేవడానికి, లూసీ బురద వెతుక్కోవడానికి కుహు కొబ్బరి బోండాల కోసం వెళ్లారు. కొంతసేపటి తర్వాత రాయి ముందు పెద్ద జాతరలా ఉంది. చిచ్చుకాకి ఒక పెద్ద పళ్ళెం నిండా లడ్డూలు, జిలేబీలు తెచ్చింది. మహీగ్రద్ద ఒక బుట్ట నిండా చేపలు తెచ్చింది. బుజ్జికి చేపలు ఇష్టం లేకపోయినా రాయి అడిగిందని తెచ్చింది. లూసీ పౌరం ఒళ్లంతా బురద పూసుకుని ఏడుపు ముఖంతో నిలబడింది. స్వామి, ఇదిగోండి స్వీట్స్. ఇప్పుడు చెప్పండి, నేనెప్పుడు కోటీశ్వరరాలనవుతాను? బుజ్జి పిచ్చుక లొట్టలేసుకుంటూ కాని గొంతు గంభీరంగా, సంతోషం. ముందందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవకూడదు. నేను ప్రసాదాన్ని ఆరగించాలి, కళ్ళు తెరిస్తే కాలిపోతారు. అందరూ భయపడి గట్టిగా కళ్ళు మూసుకున్నారు. ఇక బుజ్జి పిచ్చుక పొదల వెనక నుండి మెల్లగా బయటకొచ్చింది. చిచ్చుకాకి తెచ్చిన పళ్ళెంలో ఉన్న లడ్డూలను గబగబా నోట్లో కుక్కుకుంది. జిలేబీలను రెక్కల మధ్య దాచుకుంది. బాగున్నాయి, ఇంకా. అప్పుడే అక్కడికి తుని పిచ్చుకొచ్చింది. ఆమె చేతిలో బెండకాయ కూర గిన్నె ఉంది. ఆమె తన కూతురు బుజ్జి కోసం వెతుకుతూ వచ్చింది. ఇదేంటి, ఇక్కడంతా సందడిగా ఉంది, అందరూ కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారు? తుని పిచ్చుక చూసేసరికి రాయి ముందు చిచ్చుకాకి, లూసీ, మహిగ్రద్ద కళ్ళు మూసుకుని దండం పెట్టుకునున్నారు. రాయి పక్కన తన కూతురు బుజ్జి పిచ్చుక 2 చేతుల్లో లడ్డూలు పట్టుకొని నోరు నిండా స్వీట్స్ పెట్టుకుని నమిలేస్తుంది. తుని పిచ్చుకకు విషయం అర్థమైపోయింది. ఆమెకు నవ్వాలో కోప్పడాలో తెలియలేదు, కాని బుజ్జికి బుద్ధి చెప్పాలనుకుంది. ఇక తుని పిచ్చుక మెల్లగా బుజ్జి దగ్గరికెళ్లి చెవిలో, ఏమే మాట్లాడే రాయి, బెండకాయ కూర కావాలా? బుజ్జి పిచ్చుక ఉలిక్కిపడి, వద్దు బాబోయ్ అని గట్టిగా అరిచింది. కాని నోట్లో లడ్డూ ఉండడంతో అది వద్దు బాబోయ్, గుడుం గుడుమని వినిపించింది. చిచ్చుకాకి కళ్ళు ఇంకా మూసుకుని, స్వామి, ఏం జరిగింది? గొడం గొడం అంటున్నారు, అది మాత్రమా? తుని పిచ్చుక గట్టిగా నవ్వుతూ, ఓ పక్షులారా, కళ్ళు తెరవండి, మీ స్వామివారు దర్శనమిస్తున్నారు. అందరూ కళ్ళు తెరిచారు. ఎదురుగా బుజ్జి పిచ్చుక నోటి నిండా లడ్డూ పిసరులతో, చేతి నిండా లడ్డూ పిసరులతో, చేతిలో జిలేబీతో దొరికిపోయిన దొంగల బిక్కమొహం వేసుకుని నిలబడింది. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏంటి బుజ్జి, నువ్వా? మరి మాట్లాడి ఆ రాయికి ప్రాణం పోసింది మీ అత్యాస, ఆకలి. ఇదిగో మీ మాట్లాడే రాయి ఇప్పుడే లడ్డూలు మెక్కింది. చిచ్చుకాకి కోపం నషాలానికంటింది. ఓసి దొంగ పిచ్చుక, నన్నే మోసం చేస్తావా? నా లడ్డూలు తింటావా? నా కొడుకుని త్యాగం చేయమంటావా? ఆగు, ఈ రోజు నిన్ను మసాలా దంచి ఫ్రై చేస్తాను. అమ్మో, సారీ అత్త, సారీ, ఆకలేసి చేశాను, ఇంకెప్పుడు చెయ్యను. లూసీ పౌరం బురదలో నుండి లేచి, అంటే నేను బురదలో స్నానం చెయ్యక్కర్లేదా? నా అందం నీ అందమేమో కానీ నా చేపలు మాత్రం సేఫ్. అమ్మయ్య, నా బస్సులో కొబ్బరి నీళ్లు పోయలేదు, బ్రతికిపోయాను. ఇక చిచ్చుకాకి బుజ్జిని తరుముతుంటే తుని పిచ్చుక నవ్వుతూ అడ్డుకుంది. పోనీలే చిచ్చు, చిన్నపిల్ల కదా, ఏదో ఆకలి కల చేసింది. అయినా నువ్వు కూడా అత్యాశకు పోయి రాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టావు చూడు, అది నీ తప్పు కాదా? చిచ్చుకాకి, అవునులేతనే, నా అత్యాశ నన్ను ముంచిందే, కానీ ఆ బుజ్జిగాడి యాక్టింగ్ మాత్రం అదుర్సు. అచ్చు కొద్దినట్టు దేవుడి గొంతులా మార్చింది. భవిష్యత్తులో మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతుంది. మరి నా లడ్డూలు
అన్ని బుజ్జి తినేసిందిగా. బుజ్జి పిచ్చుక దూరం నుండి, లేదురా చిన్నుగా, ఇదిగో నీకోసం చేపలో 2 లడ్డూలు దాచాను, క్యాచ్. బుజ్జి పిచ్చుక లడ్డూలు విసిరింది. చిన్నుకాకి వాటిని నోటితో క్యాచ్ పట్టుకున్నాడు. చిచ్చుకాకి కూడా కోపం తక్కి నవ్వింది. సరేలే, ఈ రోజు వదిలేస్తున్నాను, కానీ రేపు నా షాప్ లో నువ్వే గిన్నెలు తోమాలి, అదే నీకు శిక్ష. అమ్మో, గిన్నెలా? సరే అట్ట, కానీ పనయ్యాక 2 బజ్జీలు ఫ్రీగా ఇవ్వాలి. అందరూ గట్టిగా నవ్వారు. ఆ రోజు రాత్రి బుజ్జి పిచ్చుకకు బెండకాయ కూరతో పాటు చిచ్చుకాకి ఇచ్చిన ఒక స్పెషల్ జిలేబీ కూడా దొరికింది. అబద్ధం చెప్తే చిక్కులొస్తాయని, కాని సమయస్ఫూర్తుంటే నవ్వులు కూడా వస్తాయని బుజ్జి తెలుసుకుంది. మూఢనమ్మకాలను నమ్మకూడదు. అత్యాశ పనికిరాదు. చిన్న చిన్న అబద్ధాలు నవ్వు తెప్పించినా చివరికి నిజం బయటపడక మానదు. పక్షుల గ్రామంలో ఒక చల్లటి ఆదివారం ఉదయం. ఆకాశం నిర్మలంగా నీలంగా ఉంది. కాని చలిగాలులు మెల్లగా వీస్తూ చెట్ల ఆకులను రాల్చుతున్నాయి. సూర్యుడు ఇప్పుడిప్పుడే కొండల వెనుక నుండి సిగ్గుపడుతూ తొంగి చూస్తున్నాడు. బుజ్జి పిచ్చుక తన ఇంటి బయట ఒక చిన్న రాతి మీద కూర్చొని విసుగ్గా ఆవలిస్తోంది. అమ్మా, ఈరోజు ఆదివారం కదా, నాకు చాలా బోర్ కొట్టుంది. పని లేదు, హోంవర్క్ లేదు. మనం ఎక్కడికైనా వెళ్దామా? తుని పిచ్చుక వాకిల్ని ఊడుస్తూ నవ్వుతూ, ఎక్కడికి వెళ్దాం బుజ్జి? ఈ చలిలో బయటికి వెళ్తే జలుబు చేస్తుంది. ఇంట్లో కూర్చొని నిన్న మహితాత ఇచ్చిన కథల పుస్తకం చదువుకో. వద్దమ్మా, ఎప్పుడూ ఇంట్లోనేనా? చలిలో కూడా బయటికి వెళ్తే భలే ఉంటుంది. పక్కింటి చిన్ను కాదు, నిన్న వాళ్ళ అమ్మతో కలిసి కొండ మీదకి వెళ్ళాడంట. అక్కడ మంచు కురుస్తుందంట. వాడు నన్ను ఊరుస్తున్నాడు. మంచు కురుస్తుందా? నిజమా? మన ఊరి పక్కన ఉన్న కొండ మీదకు ఎప్పుడు మంచు రాదే. అప్పుడే పక్కింటి నుండి చిచ్చుకాకి గర్వంగా మెడలో ఒక కొత్త ఎర్రటి మఫ్లర్ వేసుకుని నడుచుకుంటూ వచ్చింది. అవునుతనే, నేను నా కొడుకు చిన్న ఆ నీలగిరి కొండ వైపు ఎగురుకుంటూ వెళ్ళాం. కానీ పైకి వెళ్ళలేకపోయాంలే. దూరం నుండి చూసాం. అక్కడ వాతావరణం చూస్తుంటే స్వర్గంలా ఉంది. మంచు ముత్యాల రాలుతోంది. ఆ దృశ్యాన్ని చూసి నా కవి హృదయం పొంగిపోయిందనుకో. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, చూసావా అమ్మ, చిచ్చు అట్టి కూడా చెప్పింది, మనం కూడా వెళ్దాం. ప్లీజ్ అమ్మ, అందరం కలిసి వెళ్దాం. విహారయాత్రలాగా మనం బోలెడు ఆటలు ఆడుకోవచ్చు. విహారయాత్ర ఈ చలిలోనా? పైగా అంత దూరం ఎగరాలంటే పిల్లలకు కష్టం కదా చిచ్చు. మన రెక్కలు కూడా నొప్పులు పుడతాయి. అది నిజమేతోనే. నిన్న కొంచెం దూరం వెళ్లేసరికే నా రెక్కలు పడిపోయాయే. ఏదైనా వాహనం ఉంటే బాగుండు. అప్పుడే అటుగా కుహుబాతు ఒక పాత కాని అందమైన చిన్న బస్సును నడుపుకుంటూ వచ్చింది. అది పక్షుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న బస్సు. దానికి రంగురంగుల పెయింటింగ్ వేసి ఉంది. తయారేమండి, నా కొత్త బస్సు వస్తుంది, జాగ్రత్త. వావ్, కుహు ఆంటీ, బస్సు ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను కూడా ఎక్కించుకో. కుహుబాతు బస్ ఆపి కిటికీలో నుండి తల బయట పెట్టి, ఎక్కడికి లేదు బుజ్జి, ఊరికే ట్రయల్ రన్ వేస్తున్నాను. ఇది నా కొత్త టూర్ బస్సు. దీని నిండా మెత్తటి సీట్లున్నాయి. చలి తెలియకుండా హీటర్ కూడా ఉంది. చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ, హీటరా, బస్సా, అద్భుతం. కుహా, మాకొక ఐడియా వచ్చింది. మనం అందరం కలిసి నీ బస్సులో ఆ నీలగిరి కొండకు విహారయాత్రకు వెళ్దామా? నీకు డ్రైవింగ్ ప్రాక్టీస్ అవుతుంది, మాకు టూరు అవుతుంది. డీజిల్ ఖర్చు నాది. కాదు, మన అందరిది. భలే ఐడియా. నేను కూడా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటున్నాను. రండి, అందరూ ఎక్కండి. ఈ రోజే మొదటి ట్రిప్ వేద్దాం. సరే, కానీ మనమందరం కలిసి వెళ్ళాలి. చోటు చిలుకను, మహీకృత గారిని, లూసీ పౌరాన్ని కూడా అడుగుదాం. అలాగే తినడానికి ఆహారం కూడా వండుకొని తీసుకుని వెళ్దాం. అక్కడ చలిలో వేడివేడిగా తింటే బాగుంటుంది. అలా అందరూ కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. ఆ రోజే అందరూ బస్సులో నీలగిరి కొండకు విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అరగంటలో అందరూ సామాన్లతో సిద్ధమయ్యారు. మహీకృత అందరినీ ఉద్దేశించి బస్సు టూర్ దగ్గర నిలబడి, వినండి పక్షులారా, మనం వెళ్తున్నది విహారయాత్రకే, కానీ అది కొండ ప్రాంతం. అందరూ స్వెట్టర్లు, మఫ్లర్లు వేసుకోండి. తుని, చిచ్చు, మీరు వంట సామాగ్రి తీసుకోండి. మనం అక్కడే వండుకుందాం. నేను పెద్ద గిన్నె తెస్తాను. తోని గరిటెలు తేవాలి. నేను స్పెషల్ వెజ్ బిర్యానీ చేస్తాను. నా చేతి వంట తింటే మీరు కొండను కూడా ఎక్కేస్తారు. సరే చిచ్చు, నేను పాయసం చేస్తాను. లూసీ గారు, మీరు ప్లేట్లు తీసుకురండి. నేను కూరగాయలు తరుగుతాను.
పన్ను, నా కత్తిపెట్టి తీసుకురా. అందరూ ఉత్సాహంగా బస్ ఎక్కారు. కుహుబాతు డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. బుజ్జి, చిన్ను, బన్ను వెనుక సీట్లలో కూర్చొని కిటికీల పక్కన కూర్చున్నారు. చిచ్చుకాకి ముందు సీట్లో కూర్చొని విజిల్ వేస్తూ నేను కండక్టర్ని, టికెట్ ప్లీజ్ అని అరిచింది. చలో నెలగరే, అందరు గట్టిగా పట్టుకోండి. బస్సు బయలుదేరింది. దారిలో కొండలు, లోయలు, మంచుతో నిండిన చెట్లు చూస్తుంటే అందరికీ చాలా ఆనందంగా ఉంది. బస్సులో హీటర్ ఉండడం వల్ల లోపల వెచ్చగా హాయిగా ఉంది. అమ్మా చూడు, బయట మంచు ఎలా పట్టుందో, చెట్లన్నీ తెల్లగా మారిపోయాయి, కానీ మనం బస్సులో సేఫ్ గా ఉన్నాము. చిచ్చుకాకి మైక్ లాగా ఒక కర్ర పట్టుకుని పాట పాడుతూ చల్ చల్ కర్ర, కాదు చల్ చల్ బస్సు, చలిలో మనకు లస్సు, నీలగిరి కొండ మనకు అండ. చిచ్చు, చలిలో లస్సినా? జలుబు చేస్తుంది, పాట మార్చు. ఏదైనా వేడి పాట పాడు. సరే, వేడి వేడి పకోడీ నా నోట్లో పడాలి జోడి, ఎలా ఉంది? అందరూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రయాణించారు. కొంత సమయానికి బస్సు నీలగిరి కొండపైకి చేరింది. అక్కడొక అందమైన మైదానం ఉంది. చుట్టూ మంచు కొండలు, మధ్యలో పచ్చటి గడ్డి. మంచు వల్ల కొంచెం తడిసింది. పక్కనే ఒక చిన్న సెలయేరు పారుతుంది. స్టాప్ వచ్చింది, దిగండి అందరూ జాగ్రత్త, కాలు జారుతుంది. అందరూ బస్సు దిగారు. చల్లటి గాలి వారిని తాకింది. కాని అందరూ స్వెటర్లు వేసుకుని ఉండడం వల్ల పర్లేదనిపించింది. అబ్బా ఆకలి దంచేస్తుంది, సరే ముందు నువ్వు పొయ్యి వెలిగించో, బిర్యానీ చేద్దాం, నా కడుపులో ఎలకలు డాన్స్ చేస్తున్నాయి. అలా అందరూ కలిసి పనుల్లో పడ్డారు. మహీక్రద్ద, కుహుబాతు కట్టెల కోసం వెళ్లారు. చోటు చిలుక, చిచ్చుకాకి కూరగాయలు తరిగారు. తుని పిచ్చుక వంట చేయడం మొదలుపెట్టింది. పిల్లలు బుజ్జి, చిన్ను, బన్ను మంచులో ఆడుకోవడం మొదలుపెట్టారు. బుజ్జి చూడు, నేను మంచు బంతిని విసురుతున్నాను, క్యాచ్ పట్టుకో. బుజ్జి పిచ్చుక పక్కకు తప్పుకుంటూ నాకు తగ్గలేదు, నువ్వు గురి చూసి కొట్టడం నేర్చుకో. ఉండు, ఈసారి పెద్ద బంతి చేస్తాను. అలా పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే చిచ్చుకాకి కూరగాయలు తరుగుతూ తునితో కబుర్లు చెబుతోంది. తనే చూసావా, నేను కూరగాయలు ఎంత వేగంగా తరుగుతున్నాను, నా కత్తికి నా మాటకి పదనెక్కువ. జాగ్రత్త చిచ్చు, వేలు తెగితే బిర్యానీలో కలుస్తుంది. అప్పుడది వెజ్ బిర్యానీ కాదు. కాసేపటికి గుమగుమలాడే వెజ్ బిర్యానీ, తియ్యటి పాయసం రెడీ అయ్యాయి. ఆ చలిలో ఆ కొండల మధ్య వేడివేడి ఆవిర్లు వచ్చే భోజనాన్ని చూస్తుంటే అందరికీ నోరూరిపోతుంది. రండి, అందరూ కూర్చోండి, కలిసి భోజనం చేద్దాం. పిల్లలు చేతులు కనుక్కొని రండి. అందరూ గుండ్రంగా కూర్చొని ఆకుల్లో వేడివేడి బిర్యానీ వేసుకుని తిన్నారు. చిచ్చుకాకి బిర్యానీ తింటూ అబ్బాతోనే నీ చేతి వంట అమృతం, కానీ కూరగాయలు తరిగింది నేనే కాబట్టి ఆ రుచి నా వెళ్ళే వచ్చింది. ఆ క్రెడిట్ నాకే ఇవ్వాలి. తుని పిచ్చుక నవ్వుతూ సరేలే చిచ్చు, నీదే క్రెడిట్, నువ్వు సంతోషంగా తిను. అమ్మా పాయసం కూడా సూపర్గా ఉంది, ఈ చలిలో వేడి పాయసం తాగుతుంటే కుంటికంటే హాయిగా ఉందో. భోజనమయ్యాక అందరూ ఆ కొండల అందాలను చూశారు. దూరాన మంచు శిఖరాలు ఎండపడి వెండిలా మెరుస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒక ఫోటో తీసుకుందాం. కుహా, నీ దగ్గర కెమెరా ఉంది కదా, మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఉంది, అందరూ బస్సు దగ్గర నిలబడండి, బస్సు బ్యాక్గ్రౌండ్ లో ఆ మంచు కొండ రావాలి. అందరూ బస్సు ముందు నిలబడ్డారు. చిచ్చుకాకి అందరికంటే ముందు వింత పోసు పెట్టింది. ఒక కాలు పైకి లేపి రెక్కలు విప్పి నిలబడింది. నేను హీరోయిన్ లా ఉండాలి, అందరూ నన్నే చూడాలి. నువ్వు ఎలా ఉన్నా కాకిలాగే ఉంటావులే చిచ్చు, నిలబడు, కదలకు. కుహుబాతు ఫోటో తీసింది. క్లిక్ మంటూ సాయంత్రం అవుతూ ఉండగా మంచు ఇంకా ఎక్కువగా కురవడం మొదలైంది. చీకటి పడుతుంది, మంచు కూడా ఎక్కువ అవుతుంది, మనం ఇక బయలుదేరదాం. బస్సు ఉంది కాబట్టి మనం క్షేమంగా ఇల్లు చేరుతాం. అలా అందరూ సామాన్లు సర్దుకొని బస్సు ఎక్కారు. తిరుగు ప్రయాణంలో అందరూ అలసిపోయి బస్సు కుదుపులకు హాయిగా నిద్రపోయారు. బుజ్జి పిచ్చుక తల్లి ఒడిలో తల పెట్టుకుని మరీ పడుకుంది. బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో అమ్మా ఈరోజు చాలా బాగుంది, థ్యాంక్ యూ కుహు ఆంటీ, మళ్ళీ ఎప్పుడొద్దాము? కుహుబాతు నవ్వుతూ డ్రైవింగ్ చేస్తూ యు ఆర్ వెల్కమ్ బుజ్జి, మళ్ళీ వచ్చే ఆదివారం వద్దాం. బస్సు పక్షుల గ్రామానికి చేరింది. అందరూ నవ్వుకుంటూ ఒక మంచి రోజు గడిపామన్న తృప్తితో తమ తమ ఇళ్లకు వెళ్లారు. చిచ్చుకాకి దిగుతూ తునే, మిగిలిన బిర్యానీ ఉంటే ఇవ్వ, రాత్రికి తినేస్తాను, వంట చేసే ఓపిక లేదు నాకు. తుని పిచ్చుక నవ్వుతూ ఇదిగో బాక్స్ తీసుకెళ్ళు, రేపు ఉదయం బాక్స్ ఇవ్వడం మర్చిపోకే.
ఆ చలికాలపు విహారయాత్ర వారి స్నేహాన్ని మరింత గట్టిగా వెచ్చగా చేసింది.